నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే గనక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో లాస్ట్ పార్ట్. విష్ణు నిమ్మి పెళ్లి కూడా కుదిరింది. తాంబూలాలు తీసుకున్నారు. 8 నెలలు 8 క్షణాల్లా గడిచిపోయాయి అందరికీ. పృథ్వీకి స్వాతికి అయితే అసలు మాటలతో వాళ్ళకి టైము అంత వెడంగా ఉన్నామని కూడా అనిపించలేదు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేశారు వీళ్ళందరూ. పృథ్వీ వచ్చేటప్పటికే స్వాతి ఎదురు రాలేదు. విష్ణు పెళ్లిలో కలుద్దామని అనుకున్నారు. ఎవ్వరూ పృథ్వీకి తన పెళ్లి గురించి చెప్పలేదు. అందరూ సస్పెన్స్లో ఉంచారు. నువ్వే తోడు పెళ్లి కొడుకువి అని విష్ణు పృథ్వీని ఒప్పించాడు. ఇంటికి రాగానే నువ్వే తోడు పెళ్లి కొడుకు అంట అని స్వాతి వాళ్ళు చెప్పారని కిరణ్ పద్మిని అతనికి పెళ్లి కొడుకులాగా తయారు చేసి కొడుకు బొగ్గన చుక్క పెట్టి దండ వేసి అతన్ని అలంకరించారు. ఏంటి డాడీది, నాకు కాదు పెళ్ళి అని విష్ణు దగ్గరికి చక్రి వేణు కూడా వచ్చారు. ఏంట్రా ఇది, విష్ణురా పెళ్ళి, నాకు కాదు, నాకైనప్పుడు చెదురుగాన్లే అన్నాడు పృథ్వీ. కిరణ్ పద్మినితో సహా ఎవ్వరూ పృథ్వీ మాట వినలేదు. స్వాతికి ఫోన్ చేసి చెప్తే, పృథ్వీ వాళ్ళు చెప్పినట్టు చెయ్యి ప్లీజ్ అంది. వాళ్ళు ఏ చేస్తే అది చేయించుకో అంది. సరిపోయింది. నవ్వి నువ్వు కూడానా అని తనని అన్నాడు. ఏంటి మీ బావని పెళ్ళికొడుకుగా చూడాలనుకుంటున్నావా అని అన్నాడు సరదాగా. వరమాల పట్టుకొని రెడీగా ఉంటారా మరి అంది. నవ్వుకున్నారు అందరూ. ఆ ఊరు బయలుదేరారు. ఊరి దారిలో మొట్టమొదటి నుంచే ఆశ్చర్యపోయాడు అక్కడ అలంకరణ చూసి పృథ్వీ. ఊరంతా అలంకరించారు. పెద్ద తోట దగ్గర నుంచి కారు అసలు మొత్తం వెళ్తున్న దారంతా రంగురంగుల పూలతో రకరకాల అలంకరణలతో నిండిపోయింది. పెద్ద తోట దగ్గరికి రాగానే కారు ఆగింది. ఇక్కడ విష్ణు పెళ్ళినా అసలు జరుగుతోంది, ఇంకేదన్నా జరుగుతోందా అని అనుకున్నాడు పృథ్వీ. చక్రి నవ్వి, పదరా చూద్దుగాని అలా నిలబడిపోయావేమి అని అన్నాడు. అందరూ దిగారు. విష్ణు ఎదురొచ్చి దా పృథ్వీ వెల్కమ్ అని చేయి పట్టుకుంటే, నువ్వు ఇచ్చావేంటి అన్నాడు. పెళ్ళి కొడుకువి, నా కోసం నువ్వు రావడం ఏంటి విష్ణు, నేను రాలేనా, ఎనీహౌ కంగ్రాచులేషన్స్ విష్ణు అని అతన్ని కౌగిలించుకున్నాడు. విష్ణు నవ్వి దా పృథ్వీ అని అతని భుజం చుట్టూ చేయి వేసి ఆత్మీయంగా ప్రేమగా తీసుకువచ్చాడు లోపలికి. పృథ్వీకి ఏం అర్థమవడం లేదు. లోపలికి వెళ్ళగానే తల్లి, అమ్మమ్మ, తాత చాలామంది ఉన్నారక్కడ. ఇంకోవైపు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. పృథ్వీ వేణుని చక్రిని అయోమయంగా చూశాడు. తల్లిని చూసి మామ్ అన్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి దా పృథ్వీ అని ముద్దు పెట్టుకుని పృథ్వీ మై మామ్ అంది వాళ్ళ అమ్మమ్మని చూపిస్తూ. నవ్వాడు తలూపి. కిరణ్ పద్మిని కూడా దగ్గరికి వచ్చారు. శేఖర్ కూడా అక్కడున్నాడు. అటువైపు ఇటువైపు కలిపి పిల్లలందరూ ఉన్నారు. పృథ్వీకి 8వ వింత అక్కడ చూస్తున్నట్లు ఉంది. కిరణ్ నువ్వు పృథ్వీ దగ్గరికి రా, వాడి పక్కన నుంచో అంది ఇందుమతి. అలాగే ఇందు అని తండ్రి అనడం, అసలు వాళ్ళు ఏం జరగనట్లు ప్రవర్తించడం పృథ్వీకి అదొక పెద్ద మాయలా అనిపించింది. అమ్మమ్మ దగ్గరకొచ్చి దిష్టి తీసింది. పృథ్వీని ముద్దు పెట్టుకుంది. కళ్ళు స్వాతిని వెతికాయి. విష్ణు ఏంటి స్వాతి కోసమా అన్నాడు వేణు. పృథ్వీ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అందరూ నవ్వేశారు. అంత తొందరగా స్వాతిని చూపించం పృథ్వీ, వెయిట్ అన్నాడు చక్రి. తాతగారు పూలదండ వేశారు. అందరూ లోపలికి వచ్చారు. పృథ్వీకి అప్పుడు అర్థమైంది, అక్కడ 2 మంటపాలు ఉన్నాయి. రారా పెళ్ళికొడుక, తర్వాత ఆశ్చర్యపోదు గాని అన్నాడు చక్రి. అందరూ నవ్వారు. ఒక దాని మీద విష్ణు వెడ్స్ నిర్మల అని, ఇంకో దాని మీద పృథ్వీ వెడ్స్ స్వాతి అని రాసి ఉంది. ఓ గాడ్, ఇదంతా నాకు చెప్పకుండానా అన్నాడు కిరణ్ని చూసి. కిరణ్ నవ్వి, ఏరా అమ్మాయి నచ్చలేదా, వెళ్ళిపోదామా వెనక్కి అన్నాడు ఆట పట్టిస్తూ. ఎందుకు నచ్చలేదు, నచ్చింది అన్నాడు గాబరాగా. అందరూ పెద్దగా అరిచారు, నవ్వేశారు. పృథ్వీ సిగ్గుపడిపోయి తలంచుకున్నాడు. చాలర్రా, నా మనవణ్ణి ఏడ్పించింది, ఇంక ఊరుకోండి అన్నారు తాతగారు.
మనసులో థ్యాంక్ యూ స్వాతి, ఇందరిని ఒప్పించి నా కోసం రెడీగా ఉన్నావా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనుకున్నాడు పృథ్వీ. పృథ్వీ ఏ పట్టు పంచ కట్టారు. పద్మిని తల్లి కలిసి మెళ్ళో చైన్స్ పెద్ద పెద్దవి వేశారు. ఏంటిది వద్దంటున్నానా అన్న అతని మాట అసలు ఎవరూ వినట్లేదు. కళ్ళకి లైట్గా కాటిక పెట్టింది ఇందుమతి. నుదుట కళ్యాణ తిలకం దిద్దారు. బొగ్గన చుక్క. నలుగురు పిల్లలు పక్క నుంచి అన్నయ్య అది, అన్నయ్య ఇది అని పృథ్వీని పిలుస్తుంటే పృథ్వీకి ఉక్కిరి బిక్కిరి అయినట్లుంది. ఆనందంతో అసలు అతనికి మాట రావడం లేదు. చేతికి బ్రాస్లెట్, 2 చేతులకి ఉంగరాలు పెట్టారు. పృథ్వీకి తను చూస్తోంది అసలు నిజమేనా లేదంటే తను ఏదన్నా ఊహలో ఉన్నాడా అని కూడా అనుమానం వచ్చింది. పృథ్వీ రెడీనా అంటూ లోపలికి వచ్చి కొడుకుని ఆ అలంకరణలో చూసి దగ్గరికి వచ్చి పృథ్వీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ పృథ్వీ అన్నాడు కిరణ్. థ్యాంక్స్ ఎందుకు డాడ్ అన్నాడు పృథ్వీ. ఏ ఇంటి ఆడపిల్లకి నేను అన్యాయం చేశానో ఆ ఇంట్లోంచి ఇంకో ఆడపిల్లని తెచ్చుకొని ఆ పాపంలో కొంచెం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు అన్నాడు బాధగా. కిరణ్, ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడు, మనమంతా హ్యాపీగా ఉన్నాం, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయాం, అందరం బాగున్నాం, ఇక ముందు అలానే ఉందాం, జరిగినవన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండు, మనసులో ఏం పెట్టుకోకు అని అంది ఇందుమతి. ఆయన నవ్వి అలానే ఇందు, కానీ నా కొడుకు దగ్గరన్నా వాడి ముందరన్నా నా తప్పు ఒప్పుకోవాలి అని అన్నాడు. ఏం మాటలవి, లీవ్ ఇట్ డాడ్, నాకు మీరెప్పుడు నా డియర్ ఫాదర్ తెలుసా అన్నాడు ఆయన్ని కౌగులించుకొని. ఇందు పద్మిని ఆనందంగా చూస్తున్నారు. శేఖర్ గుమ్మంలోకి వచ్చి ఇందు లేటేంటి, రండి పెళ్లి కొడుకుని తీసుకురమ్మంటున్నారు అన్నాడు హడావుడిగా. అందరూ అటు చూశారు, కదిలారు. పృథ్వీ ముందర నడుస్తున్న శేఖర్ చేయి పట్టుకున్నాడు. శేఖర్ వెనక్కి తిరిగి చూశాడు. సారీ, మీ మంచితనం తెలియక మిమ్మల్ని చాలా మాటలు అన్నాను, ఐఎమ్ వెరీ సారీ అని ఏదో చెప్పబోయేంతలో కిరణ్ పద్మిని కూడా అక్కడే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. శేఖర్ పృథ్వీని కౌగిలించుకొని నువ్వు నాకు సారీ చెప్పే పద్ధతి ఒకటి ఉంది, అదేంటో నేను చెప్పనా పృథ్వీ అన్నాడు. చెప్పండి, తప్పకుండా చేస్తాను అన్నాడు. కిరణ్ని చూస్తూ కిరణ్, నువ్వే సాక్షి అని ఏడాది కల్లా నా చేతిలో మనవణ్ణి పెట్టు, వాణ్ణి నేనే తెచ్చేసుకుని పెంచుకుంటాను, నీకు మీ నాన్నకి అసలు ఇవ్వను, ఇదే నీకు నేను విధించే శిక్ష, తీరుస్తావా అన్నాడు. అందరూ నవ్వారు ఆనందంగా. పృథ్వీ నవ్వాడు తలంచుకొని సిగ్గుగా. కమ్ కమ్ అని, ఏయ్ స్వాతి వస్తుంది, ఈ ఆలోచనలన్నీ మాని ఎంజాయ్ ద వండర్ఫుల్ మూమెంట్ అన్నాడు శేఖర్. చక్రి, వేణు, సతీష్, పావని, అక్కడ మిగతా ఫ్రెండ్స్ అందరూ చాలా కోలాహలంగా ఉన్నారు. బామ్మ తాతగారి ఆనందానికైతే అసలు హద్దులే లేవు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసినట్లున్నాయి. విష్ణు పెంచిన పూలన్నీ తోరణాలైనాయి. ఆ ఊరంతా కదిలి వచ్చింది. 2 ముహూర్తాలు ఒకేసారి. విష్ణుకి ఆనందంగా ఉంది. స్వాతి వలన ఇన్ని కుటుంబాలు కలిసే ఇంతమంది ఆనందంగా ఉన్నారు. దేవుడా, మా అందరినీ చల్లగా చూడు, ఈ ఆనందం మాకు శాశ్వతం చెయ్యి అని అనుకున్నాడు మనసులో. నిర్మల వచ్చింది, అటు స్వాతి కూడా వచ్చింది. మధ్యలో తెర ఉంది. అబ్బా, రోజు చూసే స్వాతియే అయినా ఈరోజు చూడడం చాలా స్పెషల్ అని అనుకున్నాడు పృథ్వీ. పంతులు గారు, కంగారు ఏమి లేదు, చాలా నిదానంగా చదవండి మంత్రాలు అన్నాడు చక్రి. ఎంత శాస్త్రోక్తంగా చేయించాలో అంతలా చేయించండి, గంట అయినా సరే ఈ తెర ఇలానే పట్టుకుంటాం అన్నాడు వేణు. తలంచుకొని నవ్వాడు పృథ్వీ. అందరూ నవ్వారు. అవతల సిగ్గుపడింది స్వాతి. పృథ్వీ చేతిలో స్వాతి చేతులు కొబ్బరి బొండంతో పెట్టినప్పుడు ఆ స్పర్శకి ఇద్దరి మనసులు పులకించిపోయినాయి. ఆనందంగా ఉన్నారు. అమ్మమ్మ, తాత, కిరణ్, పద్మిని పెట్టెల మీద కూర్చున్నారు. తెర తీశారు. ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకున్నారు. ఆనందం సిగ్గుతో తల వంచుకుంది స్వాతి. అందంగా పెళ్లి కూతురు అలంకరణలో అద్భుతంగా ఉంది స్వాతి. కళ్ళు తిప్పకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు పృథ్వీ. ఒరేయ్, చెయ్యి తీయమంటున్నారు పంతులు గారు, అంత తన్మయత్వం పనికిరాదు నాయనా అన్నాడు వేణు. చేయి తీశాడు. అందరూ నవ్వుకున్నారు. తలంబ్రాల దగ్గర అయితే అసలు అల్లరే అల్లరి. విష్ణుని, నిర్మల్ని కూడా వదలకుండా అల్లరి చేశారు. ఎంతో ఆడంబరంగా ఆనందంగా జరిగింది. సంబరంగా జరిగింది పెళ్ళి. అందరూ చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. వ్రతం, రిసెప్షన్ అన్నీ బాగా జరిగినాయి. చాలామంది వెళ్ళలేక వెళ్ళారు ఆ పెళ్లి నుంచి. అందరూ 2 నెలలకి ఒకసారైనా కనీసం
సంవత్సరానికి 3-4 సార్లైనా తప్పకుండా ఊర్లో కలవాలని అందరూ బామ్మాతాత దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు. 2 జంటలు తాత బామ్మ మిగిలారు. విష్ణు ఫస్ట్ నైట్కి స్వాతికి పృథ్వీకి తోట బంగళాలో అన్ని ఏర్పాట్లు చేయించాడు. వాళ్ళది ఇంట్లోనే మేడ మీద. పృథ్వీ స్వాతి కారులో వెళ్ళిపోయారు. 3 రోజుల వరకు రానక్కర్లేదు, అన్నీ అక్కడే వస్తాయి. కారు కావాలంటే కాల్ చేయమని మరీ చెప్పాడు విష్ణు. ఇద్దరూ దిగి లోపలికి వచ్చారు. లోపలికి రాగానే చూసి ఆశ్చర్యపోయారు. పూలతో అందంగా తీర్చి ఉంది ఆ ఇల్లంతా. వావ్ అంది స్వాతి. బ్యూటిఫుల్ అన్నాడు పృథ్వీ. మా బావ ఏది చేసినా బ్యూటిఫుల్ అంది. అవునా అన్నాడు ఆట పట్టిస్తూ. ఏయ్ అంది స్వాతి. థ్యాంక్స్ అన్నాడు. ఎందుకు? ఎంతో ఆనందంగా ఉన్న పృథ్వీని చూస్తూ అంది. వై థ్యాంక్స్ అంది కళ్ళు ఎగరేస్తూ. ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, ఎంతమంది ఆనందంగా ఉన్నారు స్వాతి. నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అన్నాడు. ఏంటి అబ్బాయి గారు పొగడుతల కార్యక్రమం పెట్టారు అంది. లేదు, ఇట్స్ రియల్ అన్నాడు పృథ్వీ. ఇది నా గొప్పతనం కాదు, ఫస్ట్ స్టెప్లో మారిన నీ గొప్ప ఇది. ఎప్పుడైతే మీ మదర్ని అర్థం చేసుకున్నావో ఆ రోజే నువ్వు గెలవటం ప్రారంభించావు. నేను నీకు హెల్ప్ చేశాను అంతే అంది. నవ్వి చేతులు చాపాడు. ఏంటి సార్ చేతులు చాపారు అంది. ఇంక నాకు అడ్డు లేదు, నా స్వాతి నాదే, నా ఇష్టం అన్నాడు. ఓ నీ స్వాత అని. నీ స్వాతి ఎప్పుడైంది? నేను చెప్పలేదే అన్నాడు. పోని చెప్పు అన్నాడు. నేనేం చెప్పను, నీకు దివ్య ప్రేమ నచ్చిందన్నావుగా, వెళ్ళు, నా ప్రేమ ఎందుకు పో అంది. అబ్బా ఇంకా గుర్తుందా? సారీ స్వాతి, నీ ప్రేమ లేకపోతే నేను జీవించలేను అన్నాడు. మరి ఆ రోజు ఎందుకు అలా చెప్పావు అంది. నువ్వు మీ వాళ్ళందరికీ దూరం అవకూడదని అన్నాడు. పాపం ఎన్నో రకాలుగా ఆలోచించి అలసిపోయావు. అవునా? అయినా ఎవరైనా అడ్డుపడినా అడ్డు వచ్చినా ఒప్పించి మెప్పించి నన్ను నీదాన్ని చేసుకోవాలి కానీ వదిలేస్తావా అంది. సారీ, నాకంత టాలెంట్ లేదు అన్నాడు నవ్వి. లేదు అంత మాట అనకు పృథ్వీ, యు ఆర్ ఏ సైలెంట్ టాలెంటెడ్ అండ్ కామ్ గోయింగ్ నైస్ గై ఇన్ మై లైఫ్ మై లవ్ అంది పృథ్వీ కళ్ళల్లోకి చూస్తూ. పృథ్వీ ఆనందంతో స్వాతిని ఎత్తుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. పృథ్వీని గట్టిగా కౌగిలించుకుని ఆనందంతో, పృథ్వీ అలానే నుంచుంటావా? అలానే నుంచుంటే పృథ్వీ ఆనందంతో అలానే నుంచుంటే పృథ్వీ అంది. అన్నాడు తన్మయత్వంతో. నీకు మాటలు తప్ప ఇంకేం రాదా అంది. పృథ్వీ ముఖం ఎర్రబడిపోయి నిన్ను అన్నాడు కిలకిలా నవ్వి. అతనికి చక్కలిగింత పెట్టి దిగి పారిపోయింది. పట్టుకుందామని తను పరిగెట్టాడు. నిన్ను ఎంత మాట అన్నావే, నన్ను చెప్తారా ఇటు నీ పని అన్నాడు. నాకేం తెలుసు, నుంచోని కబుర్లు చెప్తూ ఉంటే అవి కూడా నేనే చెప్పాలేమో అని అనుకున్నాను అని అంది ఆట పట్టిస్తూ. చిచ్చి అల్లరి పిల్ల అని చివరికి తనని పట్టుకున్నాడు. సారీ అంది ఆయాసపడుతూ. తను ఆయాసపడుతూ దా చెప్తా అన్నాడు. రాను అంది. ఏం? నాకేదో నేర్పుతానన్నావుగా, దా నేర్పు అన్నాడు గట్టిగా పట్టుకుంటూ. సిగ్గుపడిపోయింది. సారీ నాకేం తెలియదు అంది పృథ్వీ గుండెలో తలదాచుకుని. ఇద్దరు నవ్వుకున్నారు. స్వాతి, ముగుణ్ణి పేరు పెట్టి పిలవచ్చా అన్నాడు. మరి ఏమని పిలవను? బావా అను. నో, నేను అలా పిలవను. ఏమండి అను. నోనో, అది బాలేదు అంది. మరి ఏమంటావు అన్నాడు. నా ప్రాణం అని పిలుస్తా అంది పృథ్వీని ముద్దు పెట్టుకొని. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. ఆ రోజు ఆనందంగా వారు ఒకటైనారు. వాళ్ళ వలన మిగతా వారందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విడిపోలేదు. ఆనందంగా సంతోషానికి చిరునామాగా బ్రతికారు పృథ్వీ స్వాతి. ఇదండి రంగుల కళ అనే కథ. వాళ్ళ కలలు కన్నా ఆ రంగుల కళని వాళ్ళు చేరుకున్నారు. మీకు ఈ నవల నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ మీ ముందరికి వస్తుంది మీ కదంబ మాలిక. థ్యాంక్ యూ.